సామాన్యంగా చాలా వరకు అన్నదానాలు, గోదానాలు, సువర్ణదానాలు ఇలాంటి నేత్రదానం ఇలాంటివి చేయడం చూస్తుంటాం. కానీ ఈ కుటుంబం తరతరాలుగా వీరి మరణాంతరం వారి యొక్క దేహాన్ని దానం చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఆ డిఫరెంట్ పర్సన్తో ఉన్నాము. సార్ చెప్పండి. నమస్కారం. ఎందుకు సార్, అంటే మీకు ఈ దేహాలు అనేది దానం చేయడం అనేది ఎందుకు ఆనవాయితీగా వచ్చింది సార్? నేటి సమాజంలో వైద్యులు తయారు కావాలి అంటే తప్పనిసరిగా అనాటమీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. వైద్య వృత్తిలో ప్రారంభం ఉండేటువంటి సంవత్సరం, ఆ ప్రారంభ మొదటి సంవత్సరంలో వైద్యులు వాళ్ళు పురోగతి చెందాలి అంటే, అవయవాలకు వచ్చేటువంటి రోగాలను తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఆ మానవుని యొక్క శరీరం అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ఆ గుండె కానివ్వండి, ఊపిరితిత్తులు కానివ్వండి, కాలేయం కానివ్వండి, తర్వాత కిడ్నీస్ కానివ్వండి, చర్మం కానివ్వండి, ఈ అన్నిటి మీద కూడా వాళ్ళు పరిశోధన చేసిన తర్వాతనే వాళ్ళు 4 సంవత్సరాల యొక్క కోర్సును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకొని వైద్య వృత్తిలోకి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మరి ఆ వైద్య వృత్తిలో జాయిన్ అయినటువంటి ప్రథమ సంవత్సరంలోని విద్యార్థులకు మరి డెడ్ బాడీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరిస్తారు అనేది నేటి సమాజంలో ఎంతో సందేహాలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి కూడా. ఆ మూఢనమ్మకాలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలన్నదే మీ నేస్తం డాక్టర్ కీర్తి యొక్క ఆశయం, లక్ష్యం కూడా. కాబట్టి ఆ విద్యార్థులకు మేము పాఠమై, మా శరీరాలు, మా అవయవాలన్నీ కూడా పాఠమై వాళ్ళు వైద్య వృత్తిని సేవించి రేపు సమాజంలో లక్షల మంది, కోట్ల మంది పేషెంట్లకి, ప్రజలకి వాళ్ళు వైద్యాన్ని అందిస్తారు. కాబట్టి వాళ్లకు మేము పాఠమై వస్తున్నాము. అందుకే మా కుటుంబం మొత్తం, మా తల్లిగారు 2009లో మొట్టమొదటిగా మా ఇంట్లో ఆమె చనిపోవడం జరిగింది. ఆమెకు కళ్ళదానం చేశాము. ఈరోజు ఇద్దరికి చూపునిచ్చారు. మా మేనత్తాలు ఇద్దరు, పొడిశెట్టి చంద్రకళ, సోమ, సుజాతలు కూడా వరంగల్ వాస్తవ్యులు. వాళ్ళు చనిపోయిన తర్వాత ఎల్వి ప్రసాద్కు వాళ్ళ కళ్ళదానం చేయడం జరిగింది. అలాగే 2020లో మా నాన్నగారు కీర్తి స్వామి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, అలాగే మహబూబాబాద్ జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా నాన్నగారు గొప్ప నిర్ణయం తీసుకొని తన డెడ్ బాడీని చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని వైద్య విద్యార్థులకు అందించాలి అని నాకు చెప్పడం, ఆ చెప్పినటువంటి మాటను తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత కొడుకుగా నాకుంది. కాబట్టి 2020లో చనిపోయినప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్, మన గొప్ప యూనివర్సిటీ, మన మెడికల్ కాలేజ్, గొప్ప కాకతీయ మెడికల్ కాలేజీకి, ఎందుకంటే కాళోజీ నారాయణరావు గారు వరంగల్ వాస్తవ్యులు, వారు ఒక పెద్ద కవి, వారే 2002లో చనిపోయినప్పుడు డెడ్ బాడీని ఇవ్వడం జరిగింది. వారిని ఉద్దేశంగా తీసుకొని నేను అప్పటి నుంచి కూడా ఆ యొక్క కార్యక్రమాల్లో ముందున్నాను. అందుకే మా నాన్నగారి యొక్క డెడ్ బాడీని కూడా ఇవ్వడం అనేది జరిగింది. మొన్న రీసెంట్లీగా 16వ తారీఖు నాడు కాకతీయ మెడికల్ కాలేజీ గారి ప్రిన్సిపల్ గారు మోహన్ దాస్ గారి ఆధ్వర్యంలో మా కుటుంబం మొత్తం, డాక్టర్ కీర్తి కుటుంబం, నా భార్య పేరు కీర్తి శ్రీలత, తను ఇంగ్లీష్ టీచర్, నా కొడుకు కీర్తి వరుణ్ తేజ బీటెక్ 3rd ఇయర్ గుజరాత్లో పారూర్ యూనివర్సిటీలో చదువుతున్నారు. నా బిడ్డ కీర్తి నిఖిత, తను బైపీసీ 2nd ఇయర్ ఆకాశ్ యూనివర్సిటీలో చదువుతుంది. మా నలుగురం మొత్తం కూడా మా మరణాంతరం పార్థివ దేహాలను దానం చేయడానికి అంగీకార పత్రాలను కేఎంసీ ప్రిన్సిపల్ గారికి అందించడం జరిగిందండి. అయితే మొత్తానికైతే మీరు మీ యొక్క పార్థివ దేహాలను, అంటే మీ మరణాంతరం, మీ కుటుంబం మరణాంతరం మీ యొక్క పార్థివ దేహాన్ని కేఎంసీకి మీరు అందించాలనుకున్నారు. మీరు ఎట్లాంటి ప్రశంసలు అందుకున్నారు? నేను ఇప్పటి వరకు అండి 1992 నుంచి, అంటే గత 32 సంవత్సరాలుగా సామాజికవేత్తగా, ఒక తత్వవేత్తగా పిహెచ్డి ఉస్మానియా నుంచి సర్టిఫికేట్ పొందాను. అలాగే 2016లో కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 25 సంవత్సరాల హెచ్ఐవి విభాగంలో పనిచేస్తున్న నన్ను గుర్తించి వాళ్ళు నాకు గౌరవ డాక్టరేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 32 సంవత్సరాలలో హెచ్ఐవి మీద పనిచేయటం, రక్తదానం మీద పనిచేయటం, అవయవ దానం మీద పనిచేయటం, అలాగే పార్థివ దేహాల దానం గురించి కూడా పనిచేయడం అనేది అప్పటి నుంచి జరుగుతున్నది. దీని ద్వారా మనం సమాజంలో ఒక గొప్ప సందేశాన్ని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఈ మూఢనమ్మకాలను పారదోలే విధంగా
ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని మా కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది ఈరోజు ప్రపంచంలో ఎక్కడ ఏ కుటుంబం ఇంతవరకు చెయ్యని పనటువంటివి మీరు చేశారు, కీర్తి కుటుంబం చరిత్రలో నిలిచిపోయింది అని గొప్పగా నాకు వాట్సాప్ ద్వారా, నా ఫేస్బుక్ ద్వారా, నా ట్విట్టర్ ద్వారా, నా ఈమెయిల్స్ ద్వారా వారు ప్రశంసలు కురిపించడం జరుగుతున్నదండి. ఓకే, మొత్తంగా కీర్తి, మీ నేస్తం కీర్తి సతీష్ వారి యొక్క ఇంటి పేరు కీర్తి. అదే కీర్తి ప్రతిష్టలను ఇంకా ముందుకు పెంచాలి, ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమాజంలో మార్పు రావాలి. మెడికల్ కాలేజీలకి అందరూ కూడా వారి యొక్క పార్థివ దేహాలను దానం చేస్తే బాగుంటుంది. సమాజంలో మార్పు తీసుకురావాలనుకునే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి అయితే అంటున్నారు.